దింపాడు వచ్చి తింటానికి కూర్చోగానే వాన అయితే స్టార్ట్ అయింది. బుక్కలు మా నీళ్ళకి 4 సార్లు కలిపి చిన్న పెడతారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం చికెన్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ అని చెప్పేసి మనం డిసైడ్ చేసుకోవాలి కాబట్టి మన అర్జున్ అయితే వాడేద్దాం. ఎవరు వంశా అయిపోయింది పని పనిగా. ఎవరు ఆరావేనా? ఎవరు నేనా? ఓకే. ఎవరు ఎవరు నువ్వే. ఇప్పుడు మనోడు చెప్పిన ప్రకారం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ నువ్వు లాస్ట్. నువ్వు ఫస్ట్ వస్తే మజా వస్తుంది, అందరికి టఫ్ ఇద్దుండి కావచ్చు. చూద్దాం ఎవరు ఓడిపోతారు ఎవరు గెలుస్తారు అని చెప్పేసి. ఛాలెంజ్ ఏంటిది, దానికి సంబంధించిన రూల్స్ ఏంటి అనే దాని గురించి చెప్తా. ఇప్పుడు వచ్చేసి ఒక బిర్యానీ అయితే తినాలి 1 పర్సన్ది. ఆ బిర్యానీతో పాటు ఒక థమ్స్అప్ కూడా తాగాలి, అప్పుడే కంప్లీట్ అయినట్టు. ఈ ఛాలెంజ్ని మళ్ళీ 15 మినిట్స్ లోపలనే కంప్లీట్ చేయాలి. ఒకవేళ 15 మినిట్స్ దాటింది అనుకో నువ్వు ఓడిపోయినట్టే. 15 మినిట్స్ లోపల నువ్వు ఎంతసేపు లోపల అయినా సరే తినచ్చు. స్టార్ట్ చేద్దామా? రెడీ? ఎగ్జైటింగ్ ఉన్నావా? ఓకే. నా ప్లేట్ నిండింది. స్టార్ట్. ఇట్లా అయితే అయినట్టే. ముక్క ముక్క పట్టిండ్రు రా, కింద పట్టదురా. అట్టా వచ్చాడే ముక్క పట్టాడే. లాస్ట్ కా ముచ్చట పెడుతున్నా. అందరికీ షాక్ అవుతుంది. అదే చూసినావు ఎంత నల్లాడుతుండో. తినేస్తా అంటే కదా తినేస్తా నేను. ఆల్రెడీ వారానికి 3 బిర్యానీ తినే బ్యాచ్ తినలేకపోతుంది ఇక్కడ. తినేటట్టు లేరు రా, కలిపేది కలుపుతుండ, అన్నం తింటలేడు. మళ్ళా కలుపుతాడు చూడు. దాన్ని ఇదివరకు 4 సార్లు కలిపిండు, మళ్ళా కలుపుతాడు. ఓడిపోయిన వాళ్ళు ఇడికెళ్ళి దుంకాలి. చెప్పినావు ఇంటికాడ లోపల బయటకు వచ్చినా మళ్ళీ తినచ్చు. ముదలు తీసి మళ్ళీ 4 3 2 1 ఓడిపోయాడు. అంటే అవుట్ అయిపోయారంటే ఛాలెంజ్ నుంచి 15 నిమిషాలు ఒక బిర్యానీ తీయలేకపోయాడు. సైడ్కి వెళ్ళి థమ్స్ అప్ తాగిపోయాడు. సో ఛాలెంజ్ వచ్చేసి మీరు చూస్తూనే ఉన్నారు కదా. మనోడు వచ్చేసి కరెక్ట్ ప్రాపర్ టైం 1/2 గంట తిన్నాడు. ఆ 1/2 గంటలో కూడా కంప్లీట్ చేయలేదు, మిగిలిపోయింది. ఛాలెంజ్ నుంచి అవుట్ అయిపోయినట్టే ఆల్రెడీ. దాని తర్వాత డింపియాడు వచ్చి తింటానికి కూర్చోగానే వాన అయితే స్టార్ట్ అయింది. అప్పటి నుంచే అటు సైడ్ నుంచి వస్తుంది. మేము చూస్తూనే ఉన్నాం, మా దగ్గరికి రాదేమనుకున్నాం కానీ మా దగ్గర కూడా రీచ్ అయిపోయింది అనమాట. సో దానికోసం వాన వస్తుందని చెప్పేసి అన్ని టక్కటక్కగా క్లోజ్ చేసుకొని కార్లో కూరుకొచ్చినాం. అన్ని సామాన్ అంతా కార్లో పెట్టుకొని కూర్చున్నాం. ఎప్పుడు వెళ్తే అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయాలి. దీని తర్వాత డైరెక్ట్ చీకటి అయిపోయి మీకు వెనక బ్యాక్గ్రౌండ్ చీకటి వస్తుందేమో అని చెప్పేసి నేను ఫస్టే చెప్తున్నది. వాన వెళ్ళిపోయిన తర్వాత దాన్ని అట్నే కంటిన్యూ చేద్దాం నెక్స్ట్. ఇప్పుడు వచ్చేసి సెకండ్ డింపియాడ్ అయితే పార్టిసిపేట్ చేస్తుండు. గుర్తుకుంది ఆ మధ్యలో వాన వచ్చిపోతే ఏమో నాగమైన అదే 15 నిమిషాలు. 15 నిమిషాల లోపల మొత్తం కంప్లీట్ చేసేయాలి. వీళ్ళని తొందర తిను. ఒకవేళ నేను మెల్లగా తింటే 14 నిమిషం దాకా అనుకుంటే లాస్ట్కుంటావు ఆయన. 1 2 3 స్టార్ట్. తిను. నడుతుందిరా. చలో. ఓకే. ఇంతకుముందు నన్ను జాగొడుతుగా 15 నిమిషాల కన్నా ఎక్కువ తిన్నావు అది అని చెప్పి నువ్వు ఎంతసేపులో తింటూ చూస్తావు.
వీడు రైస్కి పీసెస్కి సమన్యాయం చేస్తుండు అటు రైస్ సూప్ వేస్తున్నాడు వేయాలా? సూప్ కూడానా ఇట్లా కొరకు పళ్ళతోడు కొంచెం సింపుల్ ఏం కాదు మన డింపాడు ఏం కదా వేసి పొత్తున పోసేయి ఎడవేయాలి మొత్తం కొంచెం కొంచెమేనా? ఏడవేలు ఆ గట్ చెప్పు చాలా? ఫస్ట్. అదే ఏడవేలు చెప్పు ఏడవేలు చెప్పు కమాన్ అంటే 2 ఇంజన్లు ఉన్నాయి ఇలా 2 ఇంజన్లు ఉన్నాయి NHP మోటార్ 8 HP సగం అయిపోయింది ఆల్రెడీ ఒకసారి టైం కూడా చూసుకోవచ్చు మీరు ఏడ సగం 3:42 4 తక్కువ టైంలో తినేస్తుందో డింపి వీడు మనకు కాంపిటీషన్ ఇచ్చినట్టున్నాడు అదే ఉంది. మనం ఓడిపోయినా మనకు ఈయనతోడు ఉంటాం కారం పడుతుందా ఉడకపోతుందా ఊపమంటావా లెవెల్ పైప్ తెచ్చుకున్నాను పక్క వేసుకోవచ్చు అల్లకి గ్లాసులకి వెళ్ళి ఇటు అవును ఇటు నీళ్ళు గుంజొచ్చు అటు అది తినొచ్చు కక్కత్తుంది కక్కత్తుందా పోస్కరా అని సూప్ ఇంకిందా పోసుకో కొంచెం బయటికి రాదు మంచిగా ఉంటుంది టేస్ట్ గట్టి వంశీ దిక్కు వంశీ కవర్ పట్టుకోండి ఇది ఇంతకుముందు వంశీ ఆ జేబు మూత తీసి పెట్టి రెడీ కవర్ ఉంది కవర్ కవర్ పట్టుకో ఇంకో బిర్యానీ 4-5 రోజుల కింద vlog లో. ఇంకో బిర్యానీ కూడా తింటా అన్నాడు ఏందది ఏందది ఏం ఎక్కేవా ఆయన? మెల్ల గట్టి పోయి ఇక. ఓ, చూసినా? అజ్జా 11 minutes కంప్లీటెడ్ నేనేనైతే దొరికేది ఆల్మోస్ట్ ఓవర్ 11 minutes నీకు పెట్టమండి ఒక బుక్కనాడు పెట్టరా ఆల్రెడీ కంప్లీటెడ్ థమ్స్ అప్ ఉంది ఇంకా ఓకే రైస్ ఓకే రైస్ ఓకే టైం అతుకుందిరా మెల్లగా ఏందది బాయ్ కంప్లీటెడ్ ఇంకొంచెం గింతే లేపుతావా కమాన్ ఏంటిది ఎందుకు అమ్మంటున్నావు చెప్పు లేపుతానండి ఇప్పుడు లేపినాక ఒకసారి టైం చూడండి చూసుకోరే 13:28 నీ టైం గుర్తుపెట్టుకోరు ఇక 13:28 10:28 కమాన్ కొంచెం వాకింగ్ యాటిట్యూడ్ లేవు మన డింపిగాడు అయితే తిన్నాడు మంచిగా లోపలికి అయితే పంపించిండు అంతా దాన్ని ఆపలేకపోయిండు తిన్నాక తర్వాత మొత్తం ఒక 1 minute ఆపినా కానీ వాడిని కన్సిడర్ చేయకపోతుండే వాడు ఇప్పుడు కక్కిండు కాబట్టి వాడు కూడా రివెంజ్ ఛాలెంజ్ ఉన్నట్టే ఒకవేళ నేను వంశీ ఒకవేళ 15 minutesలో తినకపోతే మనం కూడా ఉన్నట్టే మళ్ళీ తినాలి ఏమన్నా మళ్ళీ ఛాలెంజ్ చేయాలి మనం ఉన్నది అందరం ఒకవేళ 15 minutes లోపల మేము తింటే సేవ్ ఇప్పుడు నెక్స్ట్ నేనే కాబట్టి ఒకవేళ 15 minutes లోపల నేను తిన్నా అనుకో సేఫ్ నువ్వు నాకడ ముందుగా తినొచ్చు వెనక తినొచ్చు అది నీ ఇష్టం 13:28 కంప్లీట్ చేసిండు కాకపోతే కక్కిండు One, 2, 3 స్టార్ట్ ఓకే స్టార్టింగ్ ఇప్పుడు నవీన 2 నిమిషాల్లో తింటాడు చూద్దాం ఓకే మంచిగా ఉంది అన్న బిర్యానీ మంచిగా ఎర్రగా ఏం రా పీసెస్ మంచి కాలింది అన్నట్టు అవును ఇప్పటిదాకా నేను అగ్గిన అయ్యో సైలెంట్ ఉన్నారు అందరూ ఓ అని ఇట్లా ఒకటే బారి వచ్చింది
మీరు ఎన్ని ఎప్పుడు వినడు లాస్ట్ ఏదో ఒకటి వాడతాడు దాన్ని బయటికి రాకుండా చేస్తాడు. తింటాడుగా మొత్తం తింటాడు. మన ఇద్దరం అయినట్టు కాదుగా. సగం అయిపోయింది అన్న ఆల్రెడీ. సగం దేని లెక్క ఉంది ఎట్లున్నది మెత్తగా ఉంది. నిన్న మనం ఇంకా బండకాడ కనబడే చూడు పుర్రు నువ్వే యాడ్ చేసిన పోతే గిట్లా పుర్రు ఇట్లా ఉంది కదా. నాకన్నా ముందుగా ఏ తినన్నా నాకుంది నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు కడుపు నిండుతుంది కదా నన్ను. ఏ తినన్నా ఏ వద్దన్న తిని అంటున్నారు మరి. ఒకసారి మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ 50% కంప్లీట్ అయింది. టైం కూడా 5 minutes లో 50% కంప్లీట్ చేసిండు. మనమే నాకు తెలిసి 10 minutes లో కంప్లీట్ చేసేటట్టున్నాడు. ఏదైనా జోకులు వేసినా కానీ నవ్వుతలేడు, మాట్లాడతలేడు. మొత్తానికి మనమే మాట్లాడతలేడు. దాని మీద ఫోకస్ చేసి మొత్తం తినమి దాని మీద. అన్నా నీ దండం పెడతా. ఇది విషయమన్నా అయిపోయింది కదా దగ్గర ఆల్రెడీ అయిపోయింది. దీని చూస్తుండు 1450. అవును 1450 అయింది. కూర్చొని టైం చూపుతున్నావు. ఇంకా 30 అవుతుందా ఇంకా 20 seconds. వేసే అది వేసే దూరం ఉండరు ఇప్పుడు ఎందుకైనా మంచి దూరం ఉండు. అయిపోయింది మొక్కని చేంజ్ అయ్యి లేదు నవీనంత ఎవడో ఒకటి ఆగుతాడు ఖచ్చితంగా. నెక్స్ట్ కంప్లీటెడ్. లాస్ట్ టైంలో అయితే ఉడగొట్టేసిండు. ఇంకా 7 seconds అయితే ఇక క్విట్ అవుతుండే, అంటే టైం అయితే అయిపోతుండే సక్సెస్ఫుల్గా మొత్తం అయితే తిన్నాడు. ఎట్లుందానా ఓ ఛాలెంజ్ లెక్క లేదు, పనిష్మెంట్ లెక్క ఉంది. నిజం. థమ్స్ అప్ తాగా ఆయనోడే గ్రేట్. నాకు తెలిసి మీ ఇద్దరు నవీన్ అక్కడే అనిపిస్తుంది ఒక మాట. నువ్వేమో తట్టుకునేటట్టున్నావు. దూరముండు దూరముండు. ముగ్గురం అయితే అయిపోయినాయి. ఇప్పుడు 4వ పర్సన్ అయితే పార్టిసిపేట్ చేస్తుండు మన నాని బ్రో. కమా 1 2 3 స్టార్ట్. ఉంటుంది ఇప్పుడు అలాగే ఉంటుంది. స్టార్టింగ్ తింటామా బండి స్టార్టింగ్ లో అలాగే ఉంటుంది, తర్వాత ఇంజన్కి వస్తుంది. మా ఇక ముక్క చూస్తేనే అయిపోయింది. నీళ్ళు పోసినట్ట ఇది కూడా అంతే. నీ బ్యాచ్ లీలా బ్యాచ్. ఎంత ఉంది డింపి? బండి స్టక్ అయింది. ఒక్కటేసారి ఒకటేసారి హ్యాండ్ బ్రేక్ వేసినట్టు అయింది. వేస్తుండే లెగ్ పీస్ వచ్చిందిరా. పీస్ ఏమో నిజంగా టైం వేస్ట్ అవుతుంది. సార్ మీరు బిర్యానీ ఇదే ఫస్ట్ టైమా సార్ తినడం? ఎందుకో కొడుతుంది మాకు. అట్లా గుంజుతుడు వంశీ ఆ తినుడు చూస్తే తిన్న నాకే ఊర్లో వస్తుంది. నీ పరిస్థితి ఏందో మరి. ఏమో కొంచెం పోసుకో సూప్ పోసుకో ఇంకా అదు అట్లా కూడా అమ్మా ఎన్ని ముక్కలు 4 ఇంకా వేరే ఉంటాయి చిన్న చిన్నవి. ఇటు ఒకటి ఉందా ఈయనకి వచ్చినా కానీ పీసులు నీట్గా వచ్చినాయి. నాకు వచ్చినాయి వచ్చినాయి ఎటు వేసి కూర్చుంటుండు పోతుందని అసలు మళ్ళా
అప్పుడు వాళ్ళు నిజంగా అనుకుంటారు కూర్చొని అయితే అడిగి పోవాలా అని చెప్పి నిలబడేస్తాను ఫ్లేవర్ ఇటు రావాలి ఇటు రావద్దని కొంచెం సర్దుకుంటున్నా లోపల అంతే. నాకు తెలిసి నేను వామిటింగ్ చేసుకుంటా కావచ్చు. నువ్వా తినుడు చూసా చిన్నని ఇమ్మింది ఇట్లా. నేను ఎక్కడ అదిలే రాళ్ళతో పెండని కొట్టిన చూడు. ఫ్రెండ్ ఎప్పుడు చూడలే కలపలే అరకు ఇంటి మూడు ధర నీకు కలపలే ఆ, బ్లాక్ ఉంటుంది కొంచెం. విన్నానా? పుర్రు పుర్రు ఉంటుంది. ఇట్లా ఏముంటుంది ఇడ్జుడు కళ్ళు తెరవాలి ఇట్లా ఇట్లా. వంశీ ఇన్నర్ ఫీలింగ్ నా టర్న్ రాని మీ సంగతి చెప్తా. ఒక్కొక్కరి సంగతి ఏమో నాకు భయం అవుతుంది. ఆగో అన్న ఎత్తుండు. ఈ కుక్ ఎత్తుకపోయిందేనా ఇంతకుముందు కుక్ ఎత్తుకోవాలి పన్ను దిగింది అలాగే దిగింది అందుకే కవర్ కుతున్నాను పారేసిన. క్విట్టా అజ్జా 5 minutes ఏదేమైనా తినడు తినడే. ఆయన బండి పెద్ద బ్రేక్ వీడు ఉంది రైస్ మసాలా ఘోరంగా వేసిరు, మసాలా ఘోరంగా వేసి ఘోరం కారం అవుతుంది. గిలా గిలా దాడుతుంది. నీళ్ళు పోయి లేవండి థమ్స్ అప్. నీకుంది నీకుంది. ఈ సంటి సొసైటీకి వచ్చిన రెండు తింటానే మనం అట్లా అనుకున్నాం కానీ వస్తుండు లోపలికి వచ్చి కట్టదేమట అది ఉంది పులి బొక్క అది బొక్క బొక్కుంది ఇట్లా ఉంది. కుక్క గట్ల తింటుంది చప్ప కాదు ఎప్పుడైనా చూసిరా బర్రె కానీ దుడ్డు కానీ మేయంగా సౌండ్ వస్తుంది. అట్లా ఎక్కువ క్వాంటిటీ పెడితే సౌండ్ వస్తుంది. తక్కువ పెట్టుకోవాలి. ఎక్కువ పెడితేనే రాదు, మంచిగా మట్టం ఉంటుంది నోట్ల. ఈటింగ్ ఛాలెంజ్ పెడితే కష్టమే అన్నట్టు. అంటే ఓడిపోయినకి ఎట్లా ఇద్దరు ఉన్నారనుకో, వీడు ఒకవేళ దాన్ని ఆపి ఉంటే నేను ఉంటే ఇప్పుడు నేను ఈ బిర్యానీ కాబట్టి ఓడిపోయినా వేరే అయితే ఓడిపోతున్నా. అయిపోయింది నా తినడేమో కానీ తింటే వామిటింగ్ వచ్చేటట్టుంది. ముద్దులుతున్నాయి పనుకో పట్టుకో బ్రో. ఇట్రా బ్రో ఇట్రా. లేవు దూరం ఉండు. వస్తా అటు పో. 11 minutes. ఇదేంది దుక్కుడిగా అది దుంకగా అయిపోయిందా? ఇంకుంది ఇంకుంది. అజ్జా 11 minutes 31 seconds. బేకోట్ రాలేదు, టైట్ అయిపోయి. నీకు బేకోట్ రాకనే కక్క వచ్చింది తెలుసా? ఇచ్చగా మత్తుగానే బూడుకు మన ఒకసారి 4 ఇచ్చినాడు బేకర్. బేకర్ కింద బయటకు వచ్చింది. సందు దొరకలేదు. సో 4th person కూడా కంప్లీట్ అయిపోయిండు. ఇప్పటికి వచ్చేసి కింది నుంచి చూసినట్టయితే వీడు కక్కినందుకు వీడు లాస్ట్, తిననందుకు ఆయన కూడా లాస్టే. ఇద్దరు సేమ్ అనుకోర్రి. వాళ్ళిద్దరి మీద నేను, నా మీద నవీన్. మరి మనోడు వచ్చేసి 5 నిమిషాలనే తిని ఏమైనా టైం టార్గెట్ చేస్తారా? ఏమో ఇలా చూస్తే మాత్రం 5 నిమిషాలు మాత్రం తినట్లేను. లేకపోతే మరి 15 నిమిషాలు మీది తిని కటౌట్ చూస్తే మాత్రం 15 నిమిషాలు పట్టట్లేదు. ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఒక బిర్యానీని ఎంత టైం లోపల తినొచ్చు అని చెప్పేసి మనం చూపిస్తాడు ఇవాళ. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ 5th person వచ్చేసి మన కింగ్ జాంగ్ పార్టిసిపేట్ అయితే కాబోతుండు. ఉల్లిగడ్డలు తీసుకుంటుండు ఫస్ట్. ఎక్కువద్దు అన్నీ వేసుకోపోయాను అద్దు అవన్నీ పొట్లం అద్దు. స్టార్ట్ చేస్తున్నా. రెడీ 1 2 3 స్టార్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏదో లెగ్ పీస్ లెక్క వచ్చాయి కదా, వచ్చింది లెగ్ పీస్ కి అతుకొని ఉన్నాయి ఇంకో ముక్క. మరి తినేటట్టే ఉన్నాడు. బుక్కలు మా నీలెక్క 4 సార్లు కలిపి చిన్న పెడతారు. అక్కడ 3 బుక్కలు ఒకటే బుక్క పెట్టిండు అయితే. అది అట్లా తినాలి మనం కూడా. స్పోర్టివ్ స్పిరిట్ ఏదో అంటారు చూడు. అవును 80 అన్నం అయిపోయిందిరా. దగ్గర కలిపి 2 బుక్కలు పెట్టేశారు కదండి. ఇటువంటి బిర్యానీలు ఎన్ని లేపినా ఏమకి పిల్ల పచ్చ బిర్యానీ నా ముంగడ పెట్టారు అనుకుంటున్నా. దీనికి ఒక్కొక్కడు 15 నిమిషాలు తింటుండు.
ఒక నిమిషం. లెగ్ పీస్ నోట్లే పోయి ఓన్లీ బొక్క బయటికి రావాలి. కథం ఒకసారికి ఒక పక్క అయిపోయింది, రెండోసారికి ఇంకో పక్క కథం అయిపోతుంది. మీరు ఉన్నారని బొక్క సైడ్ పెడుతున్నా కానీ లేకపోతే దాని గురించి మళ్ళీ వేగలుతున్నాయి, కాకితలే వేగలుతున్నాయి. మా టీంలో అత్యంత ఫాస్ట్గా తిన్న వాళ్ళు వచ్చేసి అంటే మన వంశీ. ఇది లైట్ గానే లాస్ట్ తాగుతా. లాస్ట్ అండ్ ఫైనల్. సరిపోలేదా? సరిపోలేనా? సరిపోలేదా? ఇంకోటి ఇంకో కూల్ డ్రింక్. మొత్తం టైం 8 నిమిషాలు 15 సెకండ్ల వరకు అయితే రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక థమ్స్అప్ మిగిలింది, కొద్దిగా బ్రేక్ తీసుకుంటాను. ఏం కాదు, తీసుకోవచ్చు. ఇంకా టైం ఇప్పటిదాకా తిన్నది ఒక ఎత్తు, ఇప్పుడు దీన్ని తాగి ఆ రెండు మిక్స్ అయిన తర్వాత ఉండు ఒక ఎత్తు. ఇప్పుడు తెలుస్తుంది. ఆపుతాడు. ఇంకోటి తింటావా? ఎక్స్ట్రా ఉంది. వద్దన్న, టైం ఉంది ఇంకా. వద్దన్న. అది టైం నాటుకోండి, అది తినలేదు దీన్ని. లోపల పెట్టిండా. గైట్ అగో రావడం అనుకోండి మొత్తం, కానీ అయితే లేదు. ఇటు లోపలికి పెట్టు, నవ్వితే మీద పడుతుంది ఇష్టం. 9:23. వేరే ఉంది, వేరే ఉంది నిజంగా. థమ్స్అప్ తాగితే వేరే ఉంది అసలు. ఆ! 9:52. 10 కూడా ఎక్కనియలేరా? అనిపిస్తుంది. లేచి అటు నడువు మళ్ళా. అది ఉన్నదా లోపల అంత కార్లో పోయినాక ఎక్కినావు అనుకో. సక్సెస్ఫుల్లీ. ఎంత నా టైం? 10 minutes. 9:52 seconds కంప్లీటెడ్. ఏమైనా తినే ఛాలెంజ్లు ఉంటే చూసుకోవాలి మరి. నీకు ఏం తినబుద్ది కదా? ఏం చెప్పు ఇప్పుడు. వీళ్ళందరినీ చూసినాక తిన్నా అనుకున్నా, కాకపోతే మొత్తానికి అయితే కంప్లీట్ చేసిన. కాకపోతే అదేందో కానీ అంతా తిన్నది ఒక ఎత్తు, ఇది తాగింది ఒక ఎత్తు, థమ్స్అప్ తాగింది ఒక ఎత్తు. ఎందుకంటే తిన్నది మొత్తం బయటకు వచ్చేటట్టు మొత్తం తాగేసరికి అంత ఘోరం అనిపించింది నాకైతే. మేము తింటుంటే మాకు 14-15 నిమిషాలు పట్టింది చూసినావు కదా. అవును, కానీ నువ్వు అంతకంటే తక్కువ టైంలో తింటా అనుకున్నావు ఫస్టే? అనుకోలేదు. ఫస్ట్ నాకు కూడా లేట్ అవుతుంది కావచ్చు అనుకున్నా. అయితే మెల్లనే తిందాం అనుకున్నా, 15 minutes లోపలనే తిందాం అనుకున్నా. కాకపోతే ఇక ఎందుకు గెలుద్దామని ఆతృత తక్కువ తినేసా. ఒత్తులు కూడా చాలా వచ్చింది బిర్యానీ. అబ్బో, రేటుకి అంతే అన్నిటంతనే కానీ బిర్యానీ బాగా వచ్చింది. ఫైనల్గా ఇది గైస్ చికెన్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్. ఎట్లా అనిపించింది ఛాలెంజ్? ఎంజాయ్ చేసిరా? నేనైతే గెలిచిన. మనోడు ఫస్ట్ వచ్చేసి బతికిపోయాడు. అంటే ఈ 10 నుంచి ఏదైనా తినేది ఉంటే ఫస్ట్ రావాలన్నమాట. అందరు తినే లోపల అరిగిపోతుంది. లాస్ట్ వచ్చినా అనుకో ఇదే బాధ ఉంటుంది. అందరు తిన్నాక చూడాలి, అడిగే సగం ముఖం కొడుతుంది. కాకపోతే లాస్ట్ అయితే ఒక బెనిఫిట్ ఏంటంటే ముంగట అందరు టైం నీకు తెలుస్తుంది ఏ లోపల తినాలి అని చెప్పేసి. ఎవడన్నా లేట్ తినడు అనుకో, వాళ్ళు చూసుకొని మెల్ల తింటే అయిపోతుంది. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు ఛాలెంజ్. ఇటువంటి ఇంకా ఛాలెంజెస్ మీకు ఏమైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, చేయడానికి ట్రై చేస్తాం ఎటువంటి వెరైటీ ఛాలెంజెస్ అయినా సరే. ఇప్పుడు వచ్చేసి ఇద్దరు ఓడిపోయారు కదా, అంటే లాస్ట్ ఉన్న పర్సన్స్ మన ఇద్దరు చింటూ మింటూ అయితే ఉన్నారు, ఇద్దరు సేమ్ ఉన్నారు. వీళ్ళిద్దరు అయితే నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ లాంటిది ఒకటి ప్లాన్ చేద్దాం. వీళ్ళకి ఇద్దరికి ఏ రివెంజ్ ఛాలెంజ్ పెడదామో కామెంట్ అయితే ఆ రివెంజ్ ఛాలెంజ్ వీళ్ళకి పెట్టేసి మేము ఇద్దరం బయట ఉంటాం, ఎంజాయ్ చేస్తాం వీళ్ళకి. అది ఏదైనా సరే కామెంట్ చేయండి, రివెంజ్ ఛాలెంజ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బై.